నీట్ పరీక్షా పత్రాల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ వెంటనే రాజీనామా చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీని వ్యతిరేకిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ అంబేద్కర్ సెంటర్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర నాయకులు దార్ల శివరాజ్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ నీట్ పరీక్ష పత్రాల లీకేజ్ వల్ల లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు రోడ్డున పడ్డాయని, అనేక మంది విద్యార్థులు మళ్లీ సీట్ రాదేమోననే భయంతో ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. దేశంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందని అన్నారు. తక్షణమే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని తెలిపారు. దేశంలో ఏ పోటీ పరీక్షలు జరిగినా, ఉద్యోగ అర్హత పరీక్షలు జరిగినా ఆ పరీక్షా పత్రాలు లీక్ అవుతున్నాయని, బజార్లో జిరాక్స్ సెంటర్లలో పరీక్షా పత్రాలు అమ్ముకుంటున్నారని, ఈ విధంగా పరీక్షా పత్రాలు అమ్ముకోవడం వల్ల కష్టపడి చదివిన పేద విద్యార్థులు చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. విద్యార్థుల జీవితాలను బలి తీసుకుంటున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని అన్నారు. ఢిల్లీలో లక్షలాది మంది విద్యార్థులు తమకు న్యాయం చేయాలని, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని శాంతియుత నిరసన తెలుపుతుంటే ఢిల్లీ పోలీసులు ముసుగులో ఉన్న ఆర్ఎస్ఎస్ గూండాలు విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు. పోలీసులు జరిపిన దాడిలో ఓ విద్యార్థిని తీవ్రంగా గాయపడి మరణించడం అత్యంత బాధాకరమన్నారు. ఓ పక్క విద్యార్థుల ప్రాణాలు పోతున్నా ప్రధాని పట్టించుకోకపోవడం సిగ్గుచెట్టన్నారు. ఇప్పటికైనా ప్రధాని, విద్యాశాఖ మంత్రి ఇద్దరూ వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని అన్నారు. సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మేడపాటి శ్వేత ఇందిర, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు విజయకాంత్, మాజీ జిల్లా ఇసంపల్లి ఉపేందర్, జిల్లా ఉపాధ్యక్షులు తగరం నాగన్న, ప్రధాన కార్యదర్శి ధార ప్రసాదరావు, మహబూబాబాద్ అసెంబ్లీ అధ్యక్షుడు గుగులోత్ నరేష్ నాయక్, డోర్నకల్ అసెంబ్లీ అధ్యక్షులు గుడ్డెట్టి మహేష్ తదితరులు పాల్గొన్నారు. జనతా పార్టీ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులతో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి విద్యార్థులపైన అక్కడ ఉన్నటువంటి పోలీసులు విచక్షణ రహితంగా లాఠీ చార్జీ చేయడాన్ని మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజాస్వామ్యంలో ప్రజలకి స్వేచ్ఛ, సమానత్వం, ఎక్కడైనా సభలు సమావేశాలు నిర్వహించినటువంటి హక్కు ఉన్నది. ఇటువంటి హక్కుని కాలరాస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, ఈ యొక్క శాంతియుత నిరసనలో అనేక మంది విద్యార్థులకు తలకి అదేవిధంగా గాయాలయ్యి కొంతమంది విద్యార్థులు కూడా చనిపోవడం జరిగింది. చనిపోయినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా వెంటనే నష్టపరిహారం 5 కోట్ల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాల. వాళ్ళకి వెంటనే ఈ సమస్యని శాంతియుతంగా పరిష్కరించి మళ్ళీ ఇటువంటి లీకేజీల వ్యవహారం రాకుండా చూడాలని మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. నా పేరు ఎల్ విజయకాంత్, బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు. దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆధ్వర్యంలో గతంలో జరిగినటువంటి నీట్ పరీక్ష పేపర్ లీకేజీ నిరసిస్తూ శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి విద్యార్థులపైన మరి పోలీసులు లాఠీ చార్జ్ చేసి ఒక విద్యార్థిని మరణానికి కారణమైనటువంటి కారణాన్ని నిరసిస్తూ మరి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాహిం శేఖర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మరి బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా యూనిట్ ఆధ్వర్యం లోపల శాంతియుత నిరసన డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రాల్లో కానీ ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలు నిరంతరం మరి పరీక్షా పత్రాల లీకేజీ కారణమవుతూ ఉన్నారు. గతంలో మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా మరి టీఆర్ఎస్ అధికారంలో ఉన్న సందర్భంలో కూడా ఇక్కడ కూడా మరి పేపర్ లీకేజీలు జరిగినటువంటి సంఘటన మనం గుర్తు చేసుకోవచ్చు. ఈ యొక్క సంఘటనలన్నింటినీ నిరసిస్తూ విద్యార్థులకు ఇవాళ భారతదేశ వ్యాప్తంగా మరి సీజేపీకి మద్దతుగా ఇవాళ భారతదేశ వ్యాప్తంగా నిరసన తెలియజేస్తూ ఉన్నారు. మరి నిజంగా మరి కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కి ఏమాత్రం చీము నెత్తురున్నా మరి చనిపోయినటువంటి విద్యార్థిని నా బిడ్డ అని చెప్పేసి తాను కనుక గుండె మీద చేసుకుని ఆలోచన చేస్తే తక్షణమే తాను కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి మరి రాజీనామా చేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో ఇవాళ మోడీ గారు కేంద్రంలో మరి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో తక్షణమే ఈ యొక్క అంశాన్ని చర్చకు తీసుకొచ్చి ప్రధానమంత్రి కూడా మొన్న జరిగినటువంటి విద్యార్థిని మరణాన్ని నిరసిస్తూ తాను కూడా ఈ విద్యార్థి లోకానికి, భారతదేశ ప్రజలకు మరి క్షమాపణ చెప్పాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. ఇదే సందర్భంలో మరి వాంగ్చుక్ గారు ఈ యొక్క దేశంలో శాంతి నెలకొల్పాలని చెప్పేసి మరి విద్యార్థుల కోసం గలమెత్తి సుమారు 26 రోజులు శాంతియుత ఆమరణ నిరాదీక్ష చేస్తే ఆయన యొక్క ఆమరణ నిరాదీక్ష కూడా
లెక్క చేయకుండా మరి విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేయడం వల్ల మీరు చూడొచ్చు మీడియాలలో సోషల్ మీడియాలో మరి ఆ యొక్క లాఠీలకు పోలీసుల లాఠీకి మరి మూలలు గుచ్చి మరి విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఒక మహిళ యొక్క బట్టలను తీసేసి కూడా మరి పోలీసులు తనపైన దాడి చేసినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో కూడా మేధావులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు అందరూ చెప్తా ఉన్నారు మరి ఆ యొక్క పోలీసులలో